వైఎస్ జగన్పై 15 ఏళ్లుగా ఇల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వాస్తవాలను ప్రజల ముందు ఉంచినా దుష్ప్రచారం ఆగడం లేదన్నారు. విద్యుత్ కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం జరిగిందన్నారు. జగన్ హయాంలో ₹2.49 యూనిట్ విద్యుత్ కొన్నామని, దానికంటే తక్కువ ధరకు కొనగలరా అని సవాల్ విసిరారు అమర్నాథ్. మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా. మరి ఈరోజు కొని ఉంటే ఈరోజు ₹2.72 ఉంది. మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే ₹3 పడేది. మరి ఆ రోజేం దాన్ని గ్రహించి 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధరకు కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా, లేదా 2017 నుంచి 2014 నుంచి 19 మధ్యలో ₹5 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, 86,000 కోట్ల రూపాయల సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, 1,10,000 కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా. ఒకవేళ మేము చేయడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ ఆలోచన అయితే, లేదా మేము ఇది చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామన్నటువంటి మీ అభిప్రాయం అయితే, ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి, చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి ₹2 కొనేమనండి, ₹1.99 కొనేమనండి. లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించమనండి, యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి.